అనేది మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వాలి. మెకానికల్ కానీ, కెమికల్ కానీ, సివిల్ కానీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ అవ్వాలి. సో నాకేదో బ్రాంచ్ వచ్చింది, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దనుకుంటే సో ఈసీ అనేది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే సో సిఎస్సి నెక్స్ట్ ఈసీఈ ఐటీ సో వీటి గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ అయితే అయిపోయాయి కదా. సో అలాగే అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్కి అయితే వెళ్తున్నారు. సో మనకు వచ్చిన బ్రాంచ్ బెస్టా లేకపోతే వేరే కాలేజ్ చూస్ చేసుకోవాలని కొంతమంది అయితే డౌట్లో ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే, ఎందుకంటే సో వాళ్ళ డౌట్ అనేది క్లియర్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో వచ్చిన బ్రాంచ్ మంచిదా కాదా అని సో క్లియర్ కట్గా చెప్తాను. సో కాబట్టి వీడియో అయితే వరకు చూడడానికి ట్రై చేయండి. సో లెంత్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఒక 10 minutes లోపలే కవర్ చేస్తాను. సో కాబట్టి ఎండ్ వరకే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇప్పుడు సిఎస్సి బెస్టా, ఈసీ బెస్టా, ఐటీ బెస్టా, మెకానికల్ బెస్టా, సివిల్ బెస్టా, నెక్స్ట్ కెమికల్ బెస్టా, ఇవన్నీ గురించి మాట్లాడదాం. లేకపోతే సబ్ బ్రాంచెస్, అవిట్లో మీకు సబ్ బ్రాంచెస్ కూడా వచ్చి ఉంటాయి కదా. సో అవి ఏమైనా బెస్టా కాదా అని ఇవాళ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో మనకి ఫస్ట్ వచ్చేసి కోర్ సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. సో మనకి కోర్ సిఎస్సి అనేది సో బెస్టా వేస్టా. సో ఇక్కడ ఉంది కదా కోర్ సిఎస్సి. సో అది బెస్టా వేస్టా అంటే సో అంటే చాలా బెస్ట్, ఓకేనా. సో కోర్ సిఎస్సి ఎవరికైతే వచ్చిందో సో వెళ్ళి తీసుకోవచ్చు, ఓకేనా. డోంట్ వరీ, ఓకే. కోర్ సిఎస్లో మంచి జాబ్స్ అనేవి కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ప్లస్ మీకు స్కిల్స్ కావాలి కదా. సో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో, సో ఏవేవి తీసుకోవాలో, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఏది అవసరమో సో ప్రతి ఒక్కటి చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏఎంఎల్ నెక్స్ట్ సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సో అవి బెస్టా కాదా అని ఇవాళ వీడియోలు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏఎంఎల్ ఎవరికైతే వచ్చిందో సబ్ బ్రాంచ్ అనేది సో అక్కడ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజీలో మీరు అంటే నార్మల్గా యావరేజ్ అనేది చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది, ఓకేనా. యావరేజ్ చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఎలాంటి వరి అక్కర్లేదు. సో ఏఎంఎల్ అనేది మీకు దాని గురించి డెప్త్గా తీసుకొని వెళ్తారు సిఎస్సిలో, ఓకేనా. సో మీకు ఒక మంచి స్కిల్స్ కూడా ఎలా డెవలప్ చేయాలంటే సో వెబ్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది గైస్, ఓకేనా. సో వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆ కోర్స్ కూడా మీరు నేర్చుకోవాలంటే మీరు ఎక్స్ట్రా స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే సో ఫర్దర్గా మీకు జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది. సో అంటే అందరిలా కాకుండా మీరు కొంచెం స్పెషాలిటీగా కనపడాలి, ఓకేనా. సో ఇంట్రెస్ట్గా కనపడాలి, ఓకేనా. సో దాన్ని బట్టి మీకైతే జాబ్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఇప్పుడు ఒకరికి సేమ్ సిజిపిఏ ఉంది. సో అప్పుడు స్కిల్స్ చూస్తారు, అంటే నార్మల్గా సో వీడికి ఏమొచ్చు ఇంకోటికి ఏం రాదు. సో వీడికి వెబ్ డెవలప్మెంట్ వచ్చు అనుకో బ్రో మీకు. సో మీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు అంటే అతనికి రాదు, సో మీకే ఇస్తాడు జాబ్ అనేది. సో అలాగా చూస్తారు, ఓకేనా. సో దాన్ని బట్టి మీకు సెలక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. సో అది సపరేట్గా మీరైతే నేర్చుకోవాలి స్కిల్స్ ద్వారా, ఓకేనా. సో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, ఏఐడిఎస్, నెక్స్ట్ డిఎస్ఏ. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి బ్రాంచెస్, మీరు వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. సిఎస్సి సబ్ బ్రాంచెస్ కూడా చాలా మంచివి, మీరైతే వెళ్ళచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈసీకి వచ్చేద్దాం. సో ఈ ఈసీలో సో సబ్ బ్రాంచెస్ అనేటివి చాలానే ఉంటాయి, కాకపోతే మనకి ట్రెండింగ్లో ఉండేది మాత్రం ఒకటి సో విఎస్ఎల్ఐ, ఓకేనా. విఎస్ఎల్ఐ అనేది చాలా ట్రెండింగ్లో ఉండే బ్రాంచ్. సో విఎస్ఎల్ఐ ఎవరికైతే వచ్చిందో చాలా అంటే చాలా మంచి బ్రాంచ్ వెళ్ళొచ్చు. సో ఈసీ ఏంటంటే సో మీకు వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అనేటివి వస్తాయి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటివి కూడా వస్తాయి. సో మనకి సిఎస్సిలో ఏదైతే ఉందో సో గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మనకైతే అవైలబుల్గా ఉండవు, ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్స్ అనేటివి అవైలబుల్గా ఉండవు. సో మనకి సిఎస్సిలో ఈసీలో అయితే గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ రెండింటికి వెళ్ళచ్చు. కాబట్టి మీరు ఈసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళాలంటే సో ఈసీ మీద ఈసీలో మీరు ఏం చేస్తారంటే సో కోర్ ఎక్కువ చెప్తారు, అంటే నార్మల్గా హార్డ్వేర్ గురించి ఎక్కువ చెప్తారు. సో ఎలక్ట్రానిక్స్ గురించి, సో దట్ మీకు ఎలక్ట్రానిక్స్ మీద గ్రిప్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ తక్కువ అయితే చెప్తారు కాబట్టి సో మీరు తనీగా అయితే ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ సో మనం ఒక వీడియో కూడా చేసాము ఫోన్లో ఎలా నేర్చుకోవాలని. సో నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఆ వీడియో పెడతాను, వెళ్ళి చూడండి. సి కంపైలర్ అలాగే అంటే నార్మల్గా ఎలా నేర్చుకోవాలి సో ఫోన్లోనే అలాంటి వీడియోస్ అన్నీ వచ్చాయి, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈసీలో ఈ విఎస్ఎల్ఐ అనేది చాలా మంచి బ్రాంచ్, మీరు వెళ్ళొచ్చు. దీని మీదే మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి విఎస్ఎల్ఐ మీద. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఈసీ గురించి డౌట్స్ అయితే అయిపోయినాయి అనుకున్నా. సో ఐటీ బ్రాంచ్ చూద్దాం, ఓకేనా. సో ఐటీలో వచ్చేసరికి మనకి సో ఐటీ నెక్స్ట్ సిఎస్సి రెండు ఒకటే, ఓకేనా. సో ఐటీ సిఎస్సి మనకి వచ్చేసరికి 80% సేమ్ ఉంటుంది. సో 80% అనేది మనకి సేమ్ ఉంటుంది, ఈసీ కానీ నెక్స్ట్ ఐటీ కానీ. సో 80% సేమ్ ఉంటుంది. సో ఓన్లీ 20% మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. సో ఏంది
ఐటీ బ్రాంచ్ అనేది. సో ఐటీ వాళ్ళకి 20% మాత్రమే డిఫరెంట్ ఉంది. మ్యాక్సిమం 80% సేమే ఉంటుంది. సో కాబట్టి ఐటీ బ్రాంచ్ కూడా చాలా అంటే చాలా మంచి బ్రాంచ్, మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. సో ప్యాకేజెస్ అనేటివి సో ఈసీ వాళ్ళకి విఎస్ఎల్ఐలో వస్తాయి. సో నెక్స్ట్ ఈ సిఎస్సి వాళ్ళకి హై పెయిడ్ ప్యాకేజెస్ రావాలంటే సో మీరు స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోవాలి. ఓకేనా గైస్. సో స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి మోస్ట్లీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మెకానికల్ చూద్దాం. ఓకేనా. మెకానికల్కి వచ్చేసరికి సో మెకానికల్ అనేది మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వాలి. మెకానికల్ కానీ కెమికల్ కానీ సివిల్ కానీ సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ అవ్వాలి. సో నాకేదో బ్రాంచ్ వచ్చింది నేను వెళ్ళిపోతాను నాకు వద్దు అనుకుంటే సో ఈసీ అనేది కొంచెం కష్టమే. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్, కెమికల్, సివిల్ ఇవన్నీ హార్డ్వేరు. సో కాబట్టి చాలా అంటే చాలా కష్టంగా ఉంటాయి. సో గైస్ సారీ త్రిబుల్ ఈ మర్చిపోయాను. సో త్రిబుల్ ఈ వచ్చేసరికి సో మనకి చాలా అంటే చాలా మంచి బ్రాంచే, కాకపోతే మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో సాఫ్ట్వేర్ వైపు అయితే వీళ్ళు అసలుకి వెళ్ళలేరు, టచ్ కూడా చేయలేరు. సో మనకి గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఎక్కువ వస్తాయి. సో మీరు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళాలంటే సపరేట్గా మీరు పైథాన్ కానీ నెక్స్ట్ సి కంపైలర్ కానీ సో ఫర్దర్గా అవన్నీ నేర్చుకుంటే మీకైతే అవైలబుల్గా ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా త్రిబుల్ ఈ వాళ్ళకి. సో కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అంటే నార్మల్గా ఉంటుంది కదా, లోకో పైలట్ అట్లాంటివి. సో అట్లాంటి వాటికైతే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది త్రిబుల్ ఈ వాళ్ళకి వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి సివిల్. సో చెప్పాను కదా సివిల్ ఇవన్నీ సో మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వాలి, లేకపోతే చూస్ చేసుకోకండి. ఓకేనా. మోస్ట్లీ సో చూస్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్ మీకు, మెకానికల్ కానీ సివిల్ కానీ కెమికల్ కానీ. సో ఒకవేళ మీకు వచ్చిందంటే సో మీకు మంచి కాలేజీలో వచ్చిందంటే వెళ్ళొచ్చు. అంటే నార్మల్గా ఇప్పుడు టీఎస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో సిబిఐటి మంచిది. సో సిబిఐటిలో వెళ్ళొచ్చు, వాసవిలో వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం కాలేజ్ బెస్ట్ ఉంటుంది, సిబిఐటి, వాసవి, నెక్స్ట్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి, నాకు టక్కమని గుర్తు రావట్లే. సో వీటిలో అయితే వెళ్ళొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. సో సివిల్ కానీ మెకానికల్ కానీ కెమికల్ వస్తే సో దాని ఒక యావరేజ్ కూడా చెక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏపీ వాళ్ళకి చూద్దాం. సో ఏపీ వాళ్ళకి ఎక్కడ బెస్ట్ అంటే సో జేఎన్టీయూ. ఓకేనా. జేఎన్టీయూ. ఓకేనా. జేఎన్టీయూలో అలాగే కే కూడా. ఓకేనా. జేఎన్టీయూ అండ్ కే. సో ఈ రెండిట్లో అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా బెస్ట్ అంటే ఇది ఉంటుంది కదా వైజాగ్లో మనకు వచ్చేసరికి గాయత్రి ఉంటుంది. గాయత్రిలో మెకానికల్ ఇవి ఒకరా పర్వాలేదు. ఓకేనా. సో ఇవి గైస్ ఇవాళ వీడియో అయితే. సో మొత్తం డౌట్స్ క్లారిఫై అయితే అయినాయి అనుకున్నా. సో ఈసీ సంబంధించి సిఎస్సి సంబంధించి మీకు స్పెషలైజేషన్ సంబంధించి సో మొత్తం అయితే క్లియర్ చేశాను అనుకున్నా. సో అన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో చూసాము. సో తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు ఎన్నో వీడియోలు చేస్తాను మీ ముందుకి. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ చేయండి. ఎవరికైతే ఈసీ వచ్చిందో సో నాకు ఈ బ్రాంచ్ వచ్చింది, నేను బాధపడుతున్నాను, నాకు ఇది ఇష్టం లేదు, సో ఎందుకు వచ్చింది, నాకు ఇది వద్దు అనుకుంటున్నాను, సో అసలుకి వాళ్ళు కూడా రియాలిటీ అనేది తెలుసుకుంటారు. సో ఇప్పుడు నేను సారీ గైస్ ప్యాకేజెస్ గురించి చెప్పలేదు కదా. సో మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఎక్కువ కష్టపడాలి ప్యాకేజెస్కి. ఓకేనా. సో ఎక్కువ కష్టపడితేనే మీకు వీటిలో జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. లేకపోతే కొంచెం తక్కువ ఉంటాయి. ఓకేనా. సో ప్యాకేజెస్ అనేవి. సో మోస్ట్లీ గైస్ మీరు మంచి కాలేజీలో వస్తే మీరు మెకానికల్, కెమికల్, సివిల్ తీసుకోవచ్చు. ఒకవేళ తక్కువ కాలేజీలో వస్తే వేరే బ్రాంచ్ ఏదైనా చూస్ చేసుకోండి ఫర్దర్గా. ఓకేనా. సో ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్ అండ్ బై బై గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మన ఛానల్ని. సో ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. సో మన కామెంట్ సెక్షన్లో సి కంపైలర్ ఫోన్లోనే ఎలా నేర్చుకోవాలి, ల్యాప్టాప్ లేకపోతే డీటెయిల్ వీడియో చేస్తుంటా. సో వెళ్ళి చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.